ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో మేము ఒక్కొక్కరిని ఈ డైలీ మన్నా అనే ఈ వాక్య ధ్యానంలో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడబోతున్నా. మీరు ఎక్కడ ఉన్నా, లేకుంటే మీ ఏ పరిస్థితిలో ఉన్నా, ఫస్ట్ టైం దీని వాక్యాన్ని డైలీ మన్నా వింటున్నా, మీతో ఖచ్చితంగా దేవుడు మాట్లాడబోతున్నారు. బ్రదర్ ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే ఈ వాక్యం అంత శక్తిగల వాక్యం అండి. ఈ వాక్యం అందరితో మాట్లాడగలది, విడుదలపరచగలది, ఆశీర్వాదం లోపల నడిపించగలది. సో ఈ వాక్యాన్ని చాలా శ్రద్ధతో వినండి, దేవుడు మీతో మాట్లాడతారు. యెషయా 53:10 నుంచి మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. యెషయా 53:10 అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనను అని ఫస్ట్ పార్ట్లో చదువుతున్నాం. ఆయన అంటే ఎవరు అంటే, యేసయ్యని నలగగొట్టేది తండ్రికి ఇష్టమైనదంట. యేసయ్య నలగగొట్టపడితేనే ఈ లోకంలో మానవ పాపము నివృత్తి అవ్వబడుతుందంట. పాపానికి ఒక సొల్యూషన్, పాపానికి ఒక పరిహారం కావాలంటే యేసయ్య నలగగొట్టపడాలి. ఎందుకు అంటే ఆయన దగ్గర ఒక్క పాపం కూడా లేదు. ఆయన దగ్గర ఎంత దగ్గరికి వచ్చి యేసయ్య లోపల కనిపెట్టాలా అనుకున్నా కూడా సరే, ఒక్క పాపం కూడా లేకుండా మంచి నీతిమంతుడుగా పరిశుద్ధమైన ఒక దేవుడు మన కోసం కొట్టబడి తన రక్తాన్ని కార్చి మన పాపాల్ని ఆయన మోసుకొని ఆయన మన కోసం కల్వరి సిలువలో ఒక పాపిలాగా చనిపోయి 3వ రోజు పునరుత్థానమై లేచాడంట. హల్లెలూయా. ఏది తండ్రికి ఇష్టం అంటే నలగగొట్టేది. హల్లెలూయా. చూడండి, మన జీవితంలో ఇన్ని రోజులు మనకి ఇష్టమైంది మనం తిన్నాం, మనకి ఇష్టమైన బట్టలు వేసుకున్నాం, మనకి ఏది ఇష్టమో అలాంటి జీవితమే మనం జీవిస్తున్నాం. ఇంకా కొన్ని మందిని చూసారంటే ఎవరినో ఒకరిని కాపీ కొట్టి వాళ్ళు ఎట్టుంటారో అలాగనే వీళ్ళు కూడా ఉండాలని ఆశపడి ఆ ఆశతో, ఆ ఒక మంచి ఆశతో వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు. అయితే అన్నిటికన్నా దేవుడు ఆశ నా జీవితంలో నెరవేరుతుందా, దేవుడి ఇష్టం నా జీవితంలో దేవుడు నడిపిస్తున్నాడా అని చెప్పి మనం చూసేటప్పుడు ఖచ్చితంగా అదే మన జీవితంలో గొప్ప కార్యాలు నడిపిస్తుందంట. ఈ వాక్య భాగం వినే మీరు ఎవరైనా కూడా సరే, దేవుడు మీ జీవితంలో ఆయన ఇష్టాన్ని దానికి మిమ్మల్ని మీరు యేసయ్య దగ్గర సమర్పించుకోగలరా? లేకుంటే యేసయ్య నా ఇష్టమే జరగాలి, నేనేమనుకుంటున్నానో, నాకేది ఇష్టమో, నాకు ఏది కావాలో అది మాత్రం మీరు చెయ్యండి యేసయ్య అనుకున్నారనుకోండి, నీకు దేవుడికి అంతకు సంబంధం ఉండదు. చూడండి, యేసయ్యని తండ్రి నలగగొట్టేదే ఆయనకి ఇష్టమైందంట. తర్వాత ఏం జరిగిందని చూసారంటే ఫిలిపియన్స్ 2వ చాప్టర్లో, ఫిలిపియులకు రాసిన ఆ పుస్తకంలో 2వ అధ్యాయంలో చూసారంటే యేసు అనే నామానికి దేవుడు అంత గొప్పగా మహిమపరిచారు. ఈ భూలోకంలో ఉన్న అందరూ రక్షణ పొందుకునేదానికి ఒకే నామం, యేసయ్య నామం. ఈ భూలోకంలో ఉన్న అందరూ మాటలు పలకాలంటే, రక్షణ కావాలి అని పలకాలంటే యేసు అనే నామం. ఈ భూలోకంలో ఉన్న అందరూ మోకాళ్ళు ఒక దేవుడు ముందు మోకరించాలంటే యేసయ్య ముందు మోకరించాలంట. ఎంత శక్తిని, ఎంత మహిమని యేసయ్య నామాన్ని దేవుడు అంత గొప్పగా మహిమపరిచారంట. చూడండి, ఈరోజు కూడా యేసయ్య నామంలో రక్షణ ఉంది. ఈరోజు కూడా యేసయ్య నామంలో పలికేటప్పుడు దయ్యాలు పరిగెత్తుతున్నాయి. ఈరోజు కూడా యేసయ్య నామాన్ని పలికేటప్పుడు ఏ బలహీనతలైనా దేవుడు స్వస్థపరుస్తున్నారు. అంత మహిమ, అంత శక్తి యేసయ్య నామంలో ఉన్నాయి. కారణం ఏంటి? ఆ రోజు తండ్రి యేసయ్యని నలగగొట్టాలని ఇష్టమయ్యాడు. ఎందుకు తెలుసా? ఈ భూలోకంలో ఎవరికి లేని ఒక కార్యాన్ని యేసయ్య అని చెప్పే నామానికి దేవుని కలిగించి మహిమపరిచారంట. నీ జీవితంలో కూడా యేసయ్య మీ చిత్తం నా జీవితంలో జరుగునుగా అని చెప్పి సమర్పించేటప్పుడు ఎంతవరకు ఎవరి జీవితంలో చేయకుండా మహిమ, దేవుడు నామానికి మహిమార్థమైన కార్యాలు నీ జీవితంలో యేసయ్య చేస్తారంట. హల్లెలూయా. ఆర్ యు రెడీ ఫర్ దిస్? కెన్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ ఫర్ ద విల్ ఆఫ్ గాడ్? మిమ్మల్ని మీరు, యేసయ్య నీ చిత్తం మాత్రం నా జీవితంలో జరుగునుగాక, నా పిల్లల జీవితంలో, సేవలో, నా ప్రొఫెషన్లో నీ చిత్తం నెరవేరునుగాక అని చెప్పి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా దేవుడు తన నామాన్ని నీ జీవితంలో అన్ని దాంట్లో మహిమపరుస్తారంట. హల్లెలూయా. షల్ వి ప్రే? ప్రార్థన చేసుకుందామా? యేసయ్య, వాక్య భాగం విని ఒక్కొక్క బిడ్డల్ని ఆశీర్వదించండి, అవసరాలు సంధించండి. ఒకవేళ ఇంత రోజులు మా చిత్తం నెరవేరాలని చెప్పి మేము పోరాడుతుంటే మమ్మల్ని క్షమించి, యేసయ్య మీ ఇష్టం జరుగునుగాక,
మీ ఇష్టం మా జీవితాలు జరుగునుగాక. యేసయ్యా, మీ ఇష్టం మా జీవితంలో జరిగేటప్పుడు గొప్ప కార్యాలు మేము చూస్తాం. మీ ఇష్టం మా జీవితంలో జరిగేటప్పుడు ఇంతవరకు లేని మీ నామం అంత గొప్పగా మహింపరుస్తున్నారు. మీకు వందనాలు యేసయ్యా. అలాంటి ఒక సమర్పణని, అలాంటి కృప దయని మాకు కలిగించండి. మీ నామ మాత్రం మహిముందును గాక. యేసయ్య నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.